ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నాం మనం. ఈరోజు వచ్చేసి సంజయుడితో ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు అన్నమాట. ఏమని చూద్దాం. సంజయ విల్లు ఎక్కుపెట్టి చిత్రమైన లక్ష్యాన్ని దట్ మీన్స్ మత్స్య యంత్రాన్ని నేలగూల్చి రాజులందరూ చూస్తూ ఉండగా ద్రౌపదిని అర్జునుడిని చేపట్టినట్లు విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను. సో నేను నిన్నో మొన్న కూడా చెప్పా కదా, మహాభారతం మొత్తం మీద అతిపెద్ద యదవ అంటే, మూర్ఖుడు అంటే, పనికి మాలినోడు అంటే, జరిగేది తప్పురా బాబు నేను ఆపాలరా బాబు అని తెలుసుకుని ఆపకుండా ఉన్నాడంటే ధృతరాష్ట్రుడే. చూడండి, ఎప్పుడో ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు గెలిచినప్పుడే నా కొడుకులు గెలవరని నేను తెలుసుకున్నానయ్యా అని సంజయుడు చెప్తున్నాడు. తర్వాత ద్వారకలో అంటే యాదవ వీరులను ఎదిరించి సుభద్రను అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకుని పోయినట్లు, తరువాత బలరామకృష్ణ కూడా ఇంద్రప్రస్థానికి వెళ్ళినట్లు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. చూసారు ఎక్కడ కూడా సుభద్రను వివాహం ఆడాడు కదా అర్జునుడు, అది కూడా ఎలాగా అక్కడున్న యాదవ వీరులను ఎదిరించి మరీ తీసుకెళ్ళిపోయినాడు అని చెప్పేసి వాళ్ళు పట్టుకోలేకపోయారు అన్నట్టు. అక్కడ మాయావేషంలో ఉండి అక్కడ ఏం చేసాడు అర్జునుడు అన్నప్పుడు ఇవన్నీ నేను తెలుసుకున్నానే, నాకు అప్పుడు కూడా ఆశపోయిందయ్యా గెలుస్తామని. దేవేంద్రుని యొక్క వర్షాన్ని దివ్య బాణాలతో ఆపి ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతి చేశాడని విన్నప్పుడే విజయం మీద ఆశలిపోయాయి. ఒక బ్రాహ్మణుడిలాగా వచ్చి మొత్తం కూడా మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా ఈ అగ్ని చెప్తున్న మూమెంట్లో ఆ ఖాండవ వనంలో రకరకాల ఔషధాలు ఉంటాయి. సో అగ్ని వాటన్నింటిని కూడా దహించి వేసేస్తే దాన్ని నాకు అజీర్తి తగ్గిపోతే నేను సాఫీ అయిపోతాను, నాకు బాగుంటుంది అని చెప్పిన మూమెంట్లో ఆ కాండవనం దహనం చేయకుండా పైనుంచి ఇంద్రుడు ఏం చేసి మొత్తం వర్షం కురిపించబోతాడు. అర్జునుడు బాణాలు వేసి ఆ వర్షాన్ని అడ్డుకుంటాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది మేము ఓడిపోతాం, మీకు విజయం రాదు అని చెప్పేసి. చూడండి అసలు ఎంత ఎదవదండి ధృతరాష్ట్రుడు అయితే. సంజయ లక్క ఇంటి నుండి కుందితో పాండవులందరూ విడివడి తప్పించుకున్నారని ఆ పనిలో విదురుడు కూడా తోడ్పడినాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. విదురుడు ఎవరు? వ్యాసుడి వల్ల పుట్టిన వ్యక్తి. విదురుడు రకంగా ఇతను తమ్ముడే. విదురుడు ధర్మప్రభు అన్నట్టు. విదురుడు సహకరించి పాండవులను కాపాడాడు, పాండవులు కూడా బ్రహ్మాండంగా తప్పించుకొని పోయినారని తెలుసుకున్నప్పుడే లక్క ఇంటి నుంచి నాకు విజయం మీద ఆశపోయింది. అడుగడుగునా కూడా వీళ్ళకి అసలు విజయం అనేది దక్కదు అని ధృతరాష్ట్రుడు కనిపిస్తూనే ఉన్నా ఏ మాత్రం కూడా కొడుకులను చెడ్డ పని చెప్పకుండా ఆపలేకపోయాడు. అటువంటి ధృతరాష్ట్రులు ఎంతోమంది ఉన్నారు మన సమాజంలో. కొడుకులు ఏదో పనులు చేస్తున్న అడ్డుకోకుండా ఉండేవాళ్ళు. అర్జునుడు రంగమధ్యంలో లక్ష్యాన్ని అంటే మత్స్యయాత్రాన్ని భేదించి ద్రౌపదిని స్వీకరించాడని, సూర్యులైన పాంచాలులతో పాండవులు కలిసిపోయారని విన్నప్పటి నుండి నాకు ఇక విజయమైన ఆశే లేదయ్యా. వాళ్ళు గెలిచింది అర్జునుడు ఒక్కడైనా అంతా కలిసి ఆమెని భారీగా స్వీకరించారన్నప్పుడు ఇక నాకు ఆశపోయిందయ్యా. అన్నదమ్ములు వచ్చేసి ఐకమత్యం చూసి. సంజయ రాజుల మధ్య వెలిగిపోయేవాడు మగధరాజు జరాసంధుడు. భీమసేనుడు వెళ్ళి వానిని ఏ ఆయుధమో లేకుండా బాహుబలంతో చంపాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయిందయ్యా. జరాసంధుడు మగధ సామ్రాజ్యానికి అధినేత అన్నట్టు. అతను ఎలాగంటే ఎంతమంది రాజులు ఉన్నా రాజుల మధ్యలో వెలిగిపోతూ ఉంటాడు, అంత బలశాలి. అటువంటి అతనిని ఏ ఆయుధం కూడా లేకుండా భీముడు ఓన్లీ మల్ల యుద్ధం చేసి జరాసంధుని చంపేస్తాడు. నాకు అది విన్నప్పుడే ఆశపోయిందయ్యా సంజయ అని మరి ధృతరాష్ట్రుడితో చెప్తా ఉన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుడితో చెప్తున్నాడు. పాండుపుత్రులు దిగ్విజయం చేసి రాజులను వశపరుచుకున్నారని ధర్మరాజు రాజసూయ యాగం చేశాడని విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. రాజసూయ యాగం అది చేసిన తర్వాత అది ఎండింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది కదా, అప్పుడు మిగతా చాలామంది రాజులు వచ్చి చాలా ఆభరణాలని సంథింగ్ లేదంటే కానుకలు అవన్నీ ఇస్తున్నాం మా ఇంట్లో. అవన్నీ చూసే కదా దుర్యోధను కన్ను కుట్టిద్ది. సో నాకు అదంతా చూశాక సక్సెస్ చేసే రాజసూయ యాగం అని తెలిసాక నాకు ఇంకా విజయం మీద ఆశపోయిందయ్యా అని ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటున్నాడు. సంజయ భర్తలున్నా లేని దాని వలె ద్రౌపది విలపిస్తూ ఉన్నా, ఏకవస్త్రయై రజస్వలయై ఉన్న సభలోకి లాక్కుని రాబడింది. అది విన్నప్పుడే విజయం మీద ఆశపోయింది. అనకూడదని పనికి మళ్ళీ ధృతరాష్ట్రుడు అప్పుడు కూడా అడ్డుకోవచ్చు.
ఆయన అప్పుడు కూడా అడ్డుకోలేకపోయాడు. ఎప్పుడు భర్తలు మొత్తం ఓడిపోయారు, వారు ఉన్నా లేనంటే ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. అప్పుడు ఆమె రజస్వల ఏకవస్త్రంతో ఉంది. అటువంటి ఆ సంఘటన అప్పుడు నేను ఉన్నా కదా అక్కడే. సో నాకు ఆశ పోయిందయ్యా విజయం మీద. కితవుడు మందబుద్ధి అయినటువంటి దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను చివరిదాకా లాగలేకపోయాడని వస్త్రాల రాశి అక్కడ ఏర్పడిందని విన్నాక నాకు విజయం మీద ఆశపోయింది. ఆమె ఏక వస్త్రం ధరించున్నది అంతే. మహా అయితే ఓ సెకండ్ 2 సెకండ్లు మొత్తం తీసి అవతల పడేచ్చు. కానీ ఎంతసేపు అయినా వస్త్రాల కుప్ప పేరుకుపోతూ ఉందని ఆమె ఒంటి మీద వస్త్రాలను తొలగించలేకపోయింది నాకు తెలిసినప్పుడే ఇక విజయం మీద ఆశపోయింది. ఊహించలేనటువంటి పరాక్రమవంతులైనటువంటి తమ్ముళ్లతో ధర్మరాజు శకుని చేత జూదంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్నాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. ఎప్పుడైతే శకుని ధర్మరాజుతో మాయాజోదం ఆడి అతను ఓడించినాడో, శకుడు గెలిచాడో, నాకు అప్పుడైతే ఎడగొట్టేసింది. వీళ్ళతో పాపం చేస్తున్నారు, పాపహత్తులు అని చెప్పేసి. సంజయ్ చెప్తున్నాడు నాకు అన్నీ తెలుస్తున్నాయ్యా అని చెప్పేసి. ధర్మాత్ములైనటువంటి పాండవులు వివిధ చేష్టలు చేస్తూ బాధపడుతూ కూడా అన్నగారి మీద గౌరవంతో అడవికి వెళ్ళారని విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకున్నాను సంజయ. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేసేయచ్చు, కానీ ధర్మరాజు మీద గౌరవంతో అన్న చెప్పాడు అని చెప్పేసి అడవులకు వెళ్ళిపోయినారు ధర్మరాజుతో కలిసి. అటువంటి గొప్ప తమ్ముళ్ళయ్యా ధర్మరాజుకుంది. ఇంకా ఎలా గెలుస్తాం? సో నేను అప్పుడే డిసైడ్ అయిపోయా ఓడిపోతున్నాం అని చెప్పేసి. అడవిలో ఉన్న వేల కొద్దీ స్నాతకులు ధర్మరాజును అనుసరించి ఉన్నారని, భిక్షాటనం చేసుకుంటూ ఉన్న మహాత్ములైన బ్రాహ్మణులు అతనిని సేవిస్తున్నారని విన్నప్పుడే నాకు విజయ ఆశ పోయిందయ్యా సంజయ. సో అడవిలో ఉన్నప్పుడు వేల మంది స్నాతకులు బ్రాహ్మణులు వాళ్ళు వస్తూ ఉంటే ద్రౌపదులు అందరికీ వడ్డిస్తూనే ఉండేది అనమాట. అంటే ఐ థింక్ దాన్ని ఏమంటారు, అక్షయ పాత్ర లాంటిది సూర్యుడు ఇస్తాడు వాళ్ళకి. ఆ కథ కూడా ఖచ్చితంగా మధ్యలో వచ్చింది, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ రఫ్గా వెళ్తున్నాను, ఓ రకం ట్రైలర్ పార్ట్ అన్నట్టు ఇప్పుడు మహాభారతానికి. సో అడవిలో వేల మందికి కూడా వీళ్ళు చక్కగా అన్ని షడ్రుపోచోపేతమైనటువంటి పదార్థాలు వండి పెడుతున్నారు అన్నప్పుడే నాకు అర్థమైపోయింది అయ్యా ఇంకా మనం గెలవడం కష్టం అని చెప్పేసి అంటున్నాడు. కిరాత రూపంలో వచ్చిన మహాదేవుణ్ణి యుద్ధంలో సంతృప్తిపరిచి అర్జునుడు పాశుపత మహాస్త్రం గ్రహించాడని విన్నప్పుడు నాకు విజయాస పోయింది సంజయ. మన పరమేశ్వరుణ్ణి అతను కిరాత రూపంలో వస్తాడనమాట. లైక్ ఒక పందిను దేన్న వేటాడే క్రమంలో శివుడు కొడతాడు బాణమే, అర్జునుడు కొడతాడు. నాదని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవ అన్నట్టు. ఆ మూమెంట్లో అర్జునుడు శివుడిని మెప్పించి పాశుపత మహాస్త్రం సాధిస్తాడు. చాలా పవర్ఫుల్ అది. సో అది అర్జునుడు గెలిచాడని కానీ నాకు అర్థమైపోయింది మీకు ఓడిపోతున్నామని చెప్పేసి అని సంజయ్తో అంటున్నాడు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు కూడా పాండవులను చాలామంది ప్రాచీన మహర్షులు వచ్చి ఉపాసించే వారిని తెలిసినప్పుడే విజయం మీద ఆశ పెట్టుకోదలుచుకోలేదే నేను అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు. ఏమని? చివరికి వాళ్ళు అడవిలో ఉన్నా కానీ రాజ్యంలో రాజులుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే అక్కడ కూడా ఉన్నారు. ఏ రకంగా? సాధారణ వస్త్రాలు కట్టుకొని ఉన్న మహర్షులు వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళు కలవటం, బ్లెస్సింగ్స్ ఇవ్వటం, ఇవన్నీ చాలా గొప్పగా అనిపిస్తున్నాయ్యా. ఇక అప్పుడే నాకు ఆశపోయిందయ్యా అని చెప్పి సంజయుడితో అంటూ ఉన్నాడు. అర్జునుడు స్వర్గాన్ని అధిరోహించి ఇంద్రుని నుండి ప్రత్యక్షంగా యథావిధిగా దివ్యాస్త్రాలు నేర్చుకుని ప్రశంసలు పొందాడని సత్య ప్రతిజ్ఞుడయ్యాడని విన్నప్పుడే నాకు విజయాస నశించింది సంజయ అని చెప్పేసి ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు. అంటే స్వర్గానికి వెళ్ళి అక్కడ ఒక ఏం చెప్పాలి, ఇంద్రుడి నుంచి ప్రత్యక్షంగా దివ్యాస్త్రాలు, ఇంకా ద బెస్ట్ వేలో ఒక రాజు అనేవాడు ఎంత గొప్పగా ఉంటాడు ఏంటనేవి అక్కడ ప్రూవ్ చేసుకుంటాడు. దెన్ ఇంకా అక్కడి నుంచి బోల్డ్ అని ఆయనకి కానుకలు వరాలు లైక్ ఆ వేలో. సో ఇంకా ఉన్నాయి. ఏమేంటి? ధృతరాష్ట్రునికి ఏ సమయంలో ఏ సంఘటన తర్వాత ఇక నా కొడుకులు ఓడిపోతారా బాబు, ఆ పాండవులను గెలవలేరురా బాబు అని ధృతరాష్ట్రునికి ఎప్పుడెప్పుడు అర్థమైంది అన్నవి ఈ రోజు వరకు ఆపుతున్నాను. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.